ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సగం ఎంతో, ఇది పార్ట్ 2. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో డిస్టెన్స్ తీసుకుని ఇలా చూసుకొని ఓకే. సో ఇదంతా 30 degrees అవునా, హెచ్పికి 30 degrees. సో ఇటు సైడ్ ఎంత అవ్వాలి, 30 - 90. ఇక్కడ ఒకవేళ మనకి ఎంత యాంగిల్ ఇచ్చాడో ఆ యాంగిల్ 90 - యాంగిల్ 30, సో 60. సో ఇక్కడ 60 పెట్టుకోవాలి మనం. సిక్స్టీ ఉందా లేదా, కరెక్ట్గా వచ్చింది 60. సో కొంచెం ఇటు. ఓకే గుడ్. ఇప్పుడు ఇది ఎంత అయితే ఉందో ఇటు కూడా అంతే. ఓకే, ఇప్పుడు దీని యాక్సెస్ హైట్ ఎంత ఇచ్చాడు, 60 mm. సో 60 mm. సో ఇప్పుడు ఇది డి, ఈడి, ఇది ఎఫ్, ఇది ఏబి. సేమ్ ఇక్కడ కూడా ఈడి, ఇది ఎఫ్, ఇది ఏబి, ఇది ఓ, ఇది ఓ, అంతే. ఇప్పుడు కిందకి లైన్స్ని ప్రొజెక్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏబి దగ్గర నుంచి వద్దాం. ఇలా సైడ్స్ అన్నీ ఏబిసిడి అలా పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఏ ఒకటి, ఒకటిగా ఏ, నెక్స్ట్ బి సి ఏది, ఇది ఎఫ్, సిఎఫ్, ఇది సి, ఇది డి, ఇది ఈ, ఇది ఈ. ఫస్ట్ నార్మల్గా కలుపుకుందాం, జస్ట్ నార్మల్గా. నెక్స్ట్ ఇది ఒకటి ఉంది కదా, ఎఫ్. ఓకే, నెక్స్ట్ దీని సెంటర్ కావాలి మనకి. దీని సెంటర్ ఎలా వస్తుంది మనకి, ఇది దీని సెంటర్ అనమాట. సో ఇక్కడ నుంచి కూడా ఇది ఓ. సో ఇక్కడ నుంచి సో ఇది ఓ. ఇప్పుడు అవుటర్ మాత్రం దీనికి థిక్ లైన్స్తో ఇలా కలుపుదాం. అంటే ఇలా అవుటర్ ఉన్నవన్నీ. ఓకే, సో ఇప్పుడు ఏది లోపల ఉన్నాయి ఏది బయట ఉన్నాయి అనేది మనకి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ అవుటర్ కలిపేసుకుంటే ఇప్పుడు లోపల ఉన్నవన్నీ జస్ట్ డాటెడ్ లైన్స్. నెక్స్ట్ ఇది కూడా లోపల ఉన్నది కాబట్టి డాటెడ్ లైన్స్తో కలపాలి. ఓకే, నెక్స్ట్ అదేమన్నాడు క్వశ్చన్లో, ఎడ్జ్ అంటే హ్యాజ్ ఎన్ ఎడ్జ్ ఆఫ్ ఇట్స్ బేస్ ఆన్ ద గ్రౌండ్ ఇన్క్లైన్డ్ అట్ 45 degrees. అంటే ఎడ్జ్ 45 degrees టు వీపీ ఉంది. ఇక్కడ ఎడ్జ్ ఏంటి, ఈడి. అంటే మొత్తం ఈ పిరమిడ్ అంతా దేని మీద రెస్ట్ అయ్యి ఉంది, దేని మీద నుంచి ఉంది, ఈడి. సో ఫస్ట్ ఈడీని 30 degreesతో పెట్టుకుని మిగిలిందంతా డ్రా చేయాలి. ఈడి అంటే ఇది కదా. సో ఇలా ఫస్ట్ ఒక పాయింట్ పెట్టుకుందాం. ఈ పాయింట్ దగ్గర నుంచి ఎంత అన్నాడు, 30 degrees టు
సారీ 45 degrees టు VP అన్నాడు. ఇక్కడ 45 degrees టు VP ఏంటి ఎడ్జ్ 45 degrees టు VP. సో మనం అదే చేస్తాం. ఇలా లైన్ కొట్టడమే ఫస్ట్ స్టెప్. ఈడీ కదా, సో ఈడీ ఎంత మనకి 30. సో ఈడీ ఇక్కడ 30 పెట్టుకుందాం. ఇది ఈ, ఇది డి. సో ఇది నేను డార్క్గా ఎందుకు గీసానంటే మనకి తెలియడం కోసం. అసలు అయితే ఇది లైట్గా ఉండాలి. అంటే ఇక్కడ డాటెడ్ లైన్స్తో ఉంది కదా ఈడీ, సో ఇక్కడ కూడా డాటెడ్ లైన్స్తోనే ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎందుకు డాటెడ్ లైన్స్, ఓకే. నెక్స్ట్ ప్రతి పాయింట్ని మనం తీసుకుందాం. అది ఎలా తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎఫ్ పాయింట్ కావాలి కాబట్టి ఈ దగ్గర పెట్టి ఎఫ్కి ఎంత చూసి ఇక్కడ కూడా ఈ దగ్గర పెట్టి ఒక ఆర్క్, తర్వాత డి దగ్గర పెట్టి మళ్ళీ ఎఫ్కి ఎంత దూరమో చూసి ఇక్కడ మళ్ళీ డి దగ్గర పెట్టి ఒక ఆర్క్. ఇది సరిగ్గా రాలేదు. ఈ దగ్గర మళ్ళీ పెడతాను. ఈ దగ్గర నుంచి ఎఫ్ డిస్టెన్స్ తీసుకున్నాను, ఈ దగ్గర నుంచి తీసుకున్నాను, ఓకే. ఇది పాయింట్ ఎఫ్, ఇది పాయింట్ ఎఫ్ వచ్చింది. తర్వాత నాకు ఏ కావాలి. ఏ ఎలా వస్తుంది? ఈ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ తీసుకుంటాం, ఈ దగ్గర నుంచి డిస్టెన్స్, మరి డి దగ్గర నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ తీసుకుంటాం, డి దగ్గర నుంచి ఒక ఆర్క్. సో ఇది ఏ. నెక్స్ట్ నాకు బి కావాలి. డి దగ్గర నుంచి ఎంత దూరమో తీసుకుంటాం, ఒక ఆర్క్. తర్వాత ఈ దగ్గర నుంచి ఒక ఆర్క్, ఇది బి. తర్వాత సి కావాలి. డి దగ్గర నుంచి సికి ఎంత దూరమో తీసుకుంటాం, ఇక్కడ డి దగ్గర నుంచి ఒక ఆర్క్. తర్వాత ఏ దగ్గర నుంచి ఈ దగ్గర నుంచి బికి ఎంత దూరం తీసుకుంటాం, ఈ దగ్గర నుంచి ఇక్కడ ఒక ఆర్క్. ఒకవేళ ఆర్క్స్ మీట్ అవ్వకపోతే ఏం భయపడకండి, ఈ ఆర్క్ని ఎక్స్టెండ్ చేయటమే అంతే. సో ఇక్కడ మీట్ అవుతున్నాయి ఈ రెండు. ఇది సి. ఇప్పుడు అన్నీ జాయిన్ చేయడమే. లైట్గా ఉన్నాయి లైట్గా, డార్క్గా ఉన్నాయి డార్క్గా. ఓకే. చేసిన తర్వాత మనకి ఏం కావాలి? ఓ కావాలి. ఓ పాయింట్ ఎలా వస్తుంది? సేమ్ డి దగ్గర నుంచి ఎంత దూరమో తీసుకోండి ఓ, ఇక్కడ డి దగ్గర పెట్టి ఒక ఆర్క్. సేమ్ ఈ దగ్గర నుంచి కూడా ఓ ఎంత దూరమో తీసుకుని ఓ. ఇప్పుడు ఇక్కడ ఏమైతే డార్క్ లైన్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే డార్క్ లైన్స్ ఉండాలి. సో ఓబి ఓసి డార్క్ లైన్, నెక్స్ట్ ఓఈ డార్క్ లైన్, ఓఈ డార్క్ లైన్ కాదు లైట్ లైన్, ఇక్కడ డాష్ లైన్ ఓఈ కూడా. ఓకే, డ్రా చేస్తాం. ఇప్పుడు వీటిని పైకి ఎక్స్టెండ్ చేయాలి. ఇక్కడ నుంచి కూడా లైన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ బేస్ని డ్రా చేసుకుందాం. బేస్ ఎలా డ్రా చేయాలి? ఇక్కడ నుంచి కూడా లైన్స్ మనం ఇలా తీసుకోవాలి ప్యారలల్గా. సేమ్
ఫస్ట్ బేస్ చూసుకోండి. ఫస్ట్ ఏ బి సి డి కదా, ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఏ పాయింట్ పెట్టుకోవాలి. ఇది ఏబి లైన్, ఏది ఇది. సో ఇది ఏ, తర్వాత బి లైన్ కావాలి. ఇది బి, ఇది బి లైన్, అంతే కదా. ఇక్కడ నుంచి బి లైన్ వస్తుంది, ఇది బి. తర్వాత సి సి సి, తర్వాత డి డి, తర్వాత ఏబిసిడి ఈ, ఇది ఈ, ఇక్కడ నుంచి ఈ లైన్ కొట్టాలి. ఇది ఈ, ఇది ఈ. నెక్స్ట్ ఇది ఎఫ్, ఇది ఎఫ్, ఎఫ్ పాయింట్, అంతే. ఇది ఓ, ఇది ఓ. కింద ఏదైతే డార్క్ ఉన్నాయో అవే ఇక్కడ, కింద ఏదైతే డార్క్ ఉన్నాయో అవే ఇక్కడ కూడా డార్క్ చేయండి. ఇక్కడ ఏబి డార్క్, బీసీ డార్క్. సో ఏబి బీసీ డార్క్ చేయండి. ఏబి బీసీ. నెక్స్ట్ మొత్తం ఇది ఇలా పెట్టేద్దాం. సిడి బయట ఉన్నవన్నీ డార్క్ చేసుకుందాం, కలుపుదాం. ఇది లోపల ఉంది కాబట్టి ఓకే, ఇవన్నీ కలిపేయడమే. ఇది లోపల ఉంది కాబట్టి డాష్ లైన్. ఇది రిక్వైర్డ్ డయాగ్రామ్.